డీటెయిల్. ముందు మా సమస్య చెప్తాను, మీరు అడిగింది నెక్స్ట్ పాయింట్ సెకండ్ లో చెప్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలండి దాదాపుగా. అంతకుముందు 9 సంవత్సరాలు వేరే ప్రభుత్వం ఉన్నది. గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య నడుస్తుంది సార్. మేము అడిగినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు లేదా సమ్మె చేసినప్పుడు ఒక 100 కోట్లు ఇవ్వడము, తర్వాత మళ్ళీ ఆపేయడం. ఇట్లా ఇది ఈ 2 సంవత్సరాల సమస్య కాదు, 11 సంవత్సరాలది. మేము గత 7-8 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఎప్పుడు కూడా 1000 కోట్ల పైనే బకాయిలు ఉంటున్నాయండి. మీరు రికార్డు తీసుకుంటే లాస్ట్ 8 to 9 ఇయర్స్ మధ్యన ఎప్పుడు 1000 కోట్ల పైనే, 1200, 1400. ఒకనొక టైంలో 2019లో ఈటల రాజేందర్ గారు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1800 కోట్లకు వెళ్ళింది. అప్పుడు మేము ధర్నా చౌక్ లో కూడా డాక్టర్లం అయ్యుండి, ఏదో 4 గోడల మధ్యన ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం అయ్యుండి, మేము హాస్పిటల్లో బంద్ చేసే పరిస్థితి వచ్చి వెండర్స్ కి, మెడికల్ షాపులకి, ఇంప్లాంట్స్ కి, వీటికి పే చేయలేని పరిస్థితి ఉండి మా స్టాఫ్ తో సహా మేము వచ్చి ఒక పీస్ఫుల్ ధర్నా చేసినాం. అప్పుడు ఈటల రాజేందర్ గారు అప్పుడున్న సీఎం గారితో మాట్లాడి ఒక 750 కోట్లు ఒకే నెలలో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో కొంత రిలీఫ్ అయినాం. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, అంత అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. సో నేను దీంట్లో ముఖ్యంగా చెప్పాలనుకుంది అంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, 11 సంవత్సరాల నుంచి ఇలా నడుస్తుంది. రెండోది, మీరు అడిగిన పాయింట్ ఏంటంటే సార్, లాస్ట్ మంత్ కూడా వెళ్తామన్నారు. అంటే లాస్ట్ మంత్ మేము నోటీస్ ఇచ్చినప్పుడు మన హెల్త్ మినిస్టర్ గారు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ గారు మమ్మల్ని పిలిచి మాతోని సంప్రదింపులు జరిపిండ్రు. వాళ్ళు మీరు ఆగండి, మేము September 1st కి మేము ఇస్తాము అన్నారు. గత 2 నెలల నుంచి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాము. లగ్భగ్ ఆగస్టు 20వ తారీఖు 21వ తారీఖు మేము నోటీస్ ఇచ్చాము. సార్ మాకు ఆగస్టు 31 కల్లా ఇవ్వకపోతే మేమైతే సమ్మె కాదు, మాది స్ట్రైక్ కాదు, సర్వీసెస్ ఇవ్వలేక మా చేతగాని పరిస్థితి ఫైనాన్షియల్ గా మేము ఆపేస్తాం అంటే, సరే ఓకే మనం మాట్లాడదామన్నారు. ఆగస్ట్ 31st మాట్లాడారు, 1st కి వెళ్ళాము, September 1st కి, September 2nd కి వెళ్ళాము. 3rd రోజు డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ అవ్వలేదు. ఆ తర్వాత 5th అన్నారు, అవ్వలేదు. 10th అన్నారు, అవ్వలేదు. వారి మాటకు కూడా మేము గౌరవం ఇచ్చి మేము ఆగినాం. మాకు డబ్బులు ఒకటే సమస్య కాదు, మాకు 17-18 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి ప్యాకేజీలే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొన్ని ప్యాకేజీలు పెంచారు కానీ అన్నిటికీ పెంచలేదు. కొన్ని రకాల వ్యాధులకే పెంచిండ్రు, అన్నిటికీ పెంచలేదు. పెంచిన ప్రపోర్షనేట్ గా పెంచలేదు. కొన్నిటికి 30%, కొన్నిటికి 5%. ఈ 5%, 6%, 10% పెంచిన వాటిల్లో చిన్న హాస్పిటల్ చాలా దెబ్బ అయిపోతున్నాయి. సో అవన్నీ విన్నవించుకున్నాము. వాళ్ళు సావధానంగానే విన్నారు. సరే, గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ సమస్య ఉంది, మాకున్నట్టే వాళ్ళకు ఉంది. ఎన్నో వాళ్ళు మేనేజ్ చేయాలి. హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాంటి చిన్న వ్యవస్థ కాదు, గవర్నమెంట్ అంటే పెద్ద వ్యవస్థ. కానీ మా వరకు మాకు కొన్ని ఆల్రెడీ గత 2-3 ఏళ్లలో 10 ప్రైవేట్ హాస్పిటళ్లు బంద్ అయిపోయినాయి, ఆరోగ్యశ్రీ సర్వీస్ ఇచ్చేటివి ఫైనాన్షియల్ గా వయబుల్ లేక. అండ్ అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కోసమే ప్రత్యేకంగా హాస్పిటల్స్ ఏర్పడ్డాయా? ఆరోగ్యశ్రీ కోసమే ప్రత్యేకంగా బంద్ అయిపోయినాయంటే ఆరోగ్యశ్రీ వల్లనే రైట్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్, కరెక్ట్ సార్. అయితే ఆరోగ్యశ్రీ కోసం ఈ హాస్పిటల్ ఏర్పడలేదు. హాస్పిటల్ ఏర్పడ్డ తర్వాత గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టింది. కానీ ఆరోగ్యశ్రీ ఎవరికి వర్తిస్తుంది అంటే, రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉన్నాయి, 4 కోట్ల జనాభా మన రాష్ట్రం వాళ్ళు అనుకుంటే, రేషన్ కార్డులు ఉండే వాళ్ళు అనుకుంటే, అందులో 95 లక్షల కుటుంబాలకి అంటే దాదాపు 3,80,00,000 మందికి రేషన్ కార్డు అన్న ఉంది, రచ్చబండ కార్డు అన్న ఉంది, బియ్యం కార్డు అన్న ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు అన్న ఉంది. వాళ్ళు మరి తెలంగాణ రాష్ట్రంలో 3,80,000 మంది బిలో పావర్టీ లైన్ లో ఉన్నారా అనే క్వశ్చన్ నేను గవర్నమెంట్ అడుగుతున్నాను మీ ద్వారా. అంటే ఉంటాయి, ఏదో లీడరు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పిస్తారు, ఇవన్నీ ఇప్పిస్తేనే మంచి లీడర్. వాళ్ళకి లీడర్స్ కూడా ప్రెషర్స్ ఉంటాయి. బట్ అందరికీ ఇచ్చేస్తే మా దగ్గర మేము ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అందరికీ లేని వాళ్ళకి కూడా ఆ 95 లక్షలు కాదు, రాష్ట్రం మొత్తం మందికి ఇన్సూరెన్స్ ఇచ్చేస్తున్నారు. మంచిదే కదా, వాళ్ళ ఇన్సూరెన్స్ ఇస్తే ఇన్సూరెన్స్ ప్రకారం రేట్స్ ఉంటే మాకు కూడా మంచిది సార్. మేము ప్రతి నెల జీతాలు ఇవ్వాలి, వెండర్కి ఇవ్వాలి. ఇవాళ రేపు ఎవరు కూడా 2 నెలలు శాలరీ ఆపినా పనిచేసే సిచ్యువేషన్ లేదు. బయట ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, లైఫ్ స్టైల్. మేము 1 year 1.5 year పేమెంట్ సాగితే, కానీ మీరు కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్ని సేవలు ఇవ్వట్లేదు, మీకు లాభంగా ఉన్నాయి మాత్రమే ఇస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్టెంట్ అనుకోండి, స్టెంట్ గవర్నమెంట్ రేట్ కాకుండా మీరు ఎక్స్ట్రా రేట్ వేస్తే మంచి స్టెంట్ అని చెప్పి
దానికి అడిషనల్ గా తీసుకుంటారు. ప్లస్ వాళ్ళు ఆరోగ్యశ్రీలో జనరల్ వాడిస్తే మీరు సెపరేట్ రూమ్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అట్లా తీసుకుంటున్నారు కదా. సరే, మీరు 100లో 5 6 ఉన్నవి మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నవి అడుగుతున్నారు. నేను కార్పొరేట్ హాస్పిటల్ ఒక 30 పక్కకు పెడితే మిగతా 350 మీడియం అండ్ స్మాల్ హాస్పిటల్స్ కి ప్రతినిధిని. కార్పొరేట్ హాస్పిటల్స్ ని టీషా అంటారు, TSHA, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. వాళ్ళు ఒక 30-35 మంది సపరేట్ గా ఉన్నారు. మేము తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ మీడియం సైజ్ హాస్పిటల్స్ తనహా మాది. సో మీరు అడిగింది సారీ టు ఇంటరప్ట్ యూ. మీడియం సైజ్ హాస్పిటల్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాటికంటే కూడా తక్కువ రేట్లో అందుబాటులో ఇచ్చేది ఇంటికి దగ్గరగా ఉండేవి కూడా ఇవే. మీడియం సైజ్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటికి పక్క నుండి ఎమర్జెన్సీ వస్తే మనం వెళ్ళేది. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు సార్, ఏంటంటే సార్ మీరు ఓన్లీ ఆరోగ్యశ్రీ కేసులు చేసే దాంట్లోనే మీరు సర్వైవల్ ఉందా, వేరే కేసెస్ కూడా చేస్తున్నారు కదా, అన్ని రకాల వ్యాధులు ఆరోగ్యశ్రీలో రాలేదు కదా అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉందంటే సార్, ఆరోగ్యశ్రీలో ఆర్థోపెడిక్ అంటే బొక్కలు ఎముకలు విరిగిన వాళ్ళకి ఒక బొక్కల డాక్టరు కట్ అయింది, మీరు మ్యూట్ అయింది. హరిప్రకాష్ గారు అన్మ్యూట్ చేయండి. మధ్యలో చెప్పండి, అది డిస్టర్బెన్స్. చెప్పండి. అయితే ఇప్పుడు ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ చదువుకున్నాడు, MS ఆర్థో చదువుకున్నాడు. ఆయన ఒక 50 బెడ్లు ఆర్థోపెడిక్ హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీ ఉంటే బాగుంటది, అది కూడా మనకి పేషెంట్స్ వస్తారు, మన పేరు బాగుంటది, అన్ని రకాలు వస్తారని ఆయన ఆరోగ్యశ్రీ, EHS, ఇన్సూరెన్స్, CGHS అన్ని పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ కాబట్టి ఆర్థోపెడికే చేస్తాడు. అలాగే యూరాలజీ స్పెషలిస్ట్ యూరాలజీ మాత్రమే. అంటే మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి 100 హాస్పిటల్ ఉంటే, ఓన్లీ ఆరోగ్యశ్రీ ఇచ్చేటివి ఒక 90-70 ఉన్నాయి, ఓన్లీ యూరాలజీ ఇచ్చేటివి ఒక 50-60 ఉన్నాయి. అట్లా నేను ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్ హరిప్రకాష్, నాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నిజానికి చెప్పాలంటే నేను నా సొంతంగా నా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ నుంచి మాత్రమే వచ్చే డబ్బులతో నేను డిపెండెంట్ లేను. ఎందుకంటే నాది హైదరాబాద్, కాస్మోపాలిటన్ సిటీ, నా హాస్పిటల్ హైదరాబాద్ లో ఉంది. నాకు అన్ని రకాల పేషెంట్లు వస్తారు, నాకు 2 నెలలు లేటుకు వచ్చినా తట్టుకుంటా. కానీ ఒక వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, ఇంకా మంచిర్యాల్, ఇట్లా చిన్న టౌన్స్ లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న హాస్పిటల్లో ఒక స్పెషాలిటీ చదువుకున్న డాక్టర్ ఆ స్పెషాలిటీ మీద డిపెండ్ అయితే, సంవత్సరం పాటు ఆయనకు పేమెంట్స్ రాకపోతే, నెలకు ఒక 100 సర్జరీలు దాని మీదనే చేసి దాని మీదనే బతకాలంటే వాళ్ళు సర్వైవ్ కాలేకపోతున్నారు. అట్లాని క్యాష్ పేషెంట్ వాళ్ళకి వస్తాడా అంటే, డిస్ట్రిక్ట్స్ లో క్యాష్ పేషెంట్ వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్ లో 1 కోటి జనాభా ఉంటే జిల్లాలలో 3 కోట్ల జనాభా ఉన్నారు. హైదరాబాద్ లో ఉండే జనాభాకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటది. వాళ్ళు ఆరోగ్యశ్రీ మేము వద్దన్నా లేదన్నా క్యాష్ ఇచ్చి చేయించుకునే వాళ్ళు సగం మంది ఉంటారు, 50% మంది. అదే డిస్ట్రిక్ట్ లో వ్యవసాయం చేసిన పాపం సంచి చేతులు పట్టుకొని వచ్చి నాకు ఆరోగ్యశ్రీ ఉంటే చేయించుకుందాం అనుకున్నా, ఇంకా లేదు కదా అని గవర్నమెంట్ హాస్పిటల్కి పోతాడు. అక్కడ కూడా కొంచెం వెంటనే మా అంత తొందరగా చేయరు, అక్కడ కూడా చేస్తారు కానీ డిలే ఉంటది. ఇక సరే, మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదున్నా కూడా లోడ్ తీసుకునేది ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. మీకు అర్థమైందా సార్? ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకు ట్రీట్మెంట్ కి మన హాస్పిటల్ బాగుంటదని పేద ప్రజలు మన దగ్గరకు వస్తే మనకు పేమెంట్ ఇన్ టైమ్ లో వస్తేనే వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాం. కొంచెం లేట్ ఉన్నా ఇవ్వగలుగుతాం, మరి 1 year ఉంటే ఇవ్వలేం. సింగిల్ స్పెషాలిటీ డిపెండెంట్ హాస్పిటల్స్, ఈవెన్ మల్టీ స్పెషాలిటీ కూడా కోవిడ్ తర్వాత హైదరాబాద్ లో కోవిడ్ కి ముందు 7,000 హాస్పిటల్ ఉంటే కోవిడ్ తర్వాత 13,000 హాస్పిటల్ అయినాయి. సేమ్ పేషెంట్స్ డిస్ట్రిబ్యూట్ అయినారు. ఇంతకుముందు లాభాల్లో ఉండే హాస్పిటల్స్ గత 3 సంవత్సరాల నుంచి లాభాల్లో లేవు. ఈ కొత్తగా పెట్టినటువంటి 5-6 వేల హాస్పిటల్లో 2,000 హాస్పిటల్స్ చేతులు మారడమో అవి బంద్ కావడమో జరిగినాయి. సో ప్రతి బిజినెస్ లాగానే ఈవెన్ దో హాస్పిటల్ ఈజ్ ఎ సర్వీస్ సెక్టర్, ఇది కూడా మాకు డబ్బు వస్తేనే మేము పేమెంట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంతకు ముందు కోవిడ్ కి ముందున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వ్యాపార పరిస్థితి లేదు. అండ్ బయట కూడా రొటేషన్ తగ్గింది, బిజినెస్ లేవు, ఎవరికి సరైనటువంటి ఇన్కమ్ లేదు. సో ఈ టైంలో గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి ప్రతి సెక్టార్ ని. సరే, మేమైతే ఎక్స్ట్రా ఇవ్వమనట్లేదు, మా డబ్బులు మేము ఇవ్వమన్నాం. అండ్ 17 సంవత్సరాలు ఉన్నాయి ఈ బకాయిలు. ఇది గత
10-11 ఇయర్స్ నుంచి ఇట్లా నడుస్తా ఉందండి, ఇట్లా నడుస్తా ఉంది. పోయిన మేము గవర్నమెంట్ అడిగినప్పుడు హయాంలో కూడా- ఏమైనా ఉన్నాయా కొత్త ఇదే బకాయిలే పోయిన గవర్నమెంట్ సార్ ఇప్పుడు మీకు ఏ పోయిన year నుంచి గవర్నమెంట్ కూడా ఇంతే సార్, పోయిన గవర్నమెంట్ కూడా ఇంతే. అట్లీస్ట్ ఇప్పుడు మేము జనవరి నుంచి స్ట్రైక్ వెళ్తామంటే హెచ్ఎం గారు అండ్ మన ట్రస్ట్ సిఇఓ గారు ఇప్పుడు మాకు సరే ఒక నెల ఇచ్చి ఒక నెల ఇవ్వకుండా, ఒక నెల ఇచ్చి ఒక నెల ఇవ్వకుండా, అట్లా గత 8 నెలల్లో మాకు 5 నెలలు వచ్చినాయి. కానీ మాకు 100 కోట్ల బిల్లు అయితే 30 కోట్లు 35 కోట్లే వస్తున్నాయి. సరే అంటే 65 2023 నవంబర్ కంటే ముందు బిల్స్ ఇంకేమైనా పెండింగ్ లో ఉన్నాయా లేవా? అవి కూడా కంప్లీట్ లేదు సార్, లేదు ఓన్లీ లాస్ట్ 1 year దే పెండింగ్ ఉంది. అది కూడా 1400 కోట్లు ఉంది. దాంట్లో 500 కోట్లు గవర్నమెంట్ కి సంబంధించి, సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కంటే మీరు బెటర్, ఎందుకంటే వాళ్ళ 3 ఏళ్లు పెండింగ్ లో ఉన్నాయి, మీది 1 year. సార్ అవును సార్, ఎడ్యుకేషన్ వాళ్ళకి సెకండ్ సాటర్డే హాలిడే ఉంటది, సండే హాలిడే ఉంటది, పండగల హాలిడే ఉంటది. వాళ్ళు అది కాకుండా ఒక కాలేజీలో ఫీజు ₹1,00,000 ఉంటది. వాళ్ళు 30,000 గవర్నమెంట్ ఇస్తే 70,000 వాళ్ళు ఓపెన్ గా తీసుకుంటున్నారు. మేము అట్లా గవర్నమెంట్ 30 ఇస్తే 30 తీసుకుంటున్నాం, 40 ఇస్తే 40 తీసుకుంటున్నాం. కానీ మీరు అన్నట్టు స్టెంట్లకో వాటికో కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుంటున్నారో కానీ 95% హాస్పిటల్స్ దాంట్లో ఈ ఎక్స్ట్రా తీసుకోవడం అనేది లేదు. ప్రజలు కూడా ఒప్పుకోరు, గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. వాళ్ళ సిబ్బంది మా దగ్గర ఉంటారు. అండ్ మేము 24/7 365 days కష్టపడతాం సార్. మాకు రాత్రి పగలు తేడా లేదు. మేము అర్ధరాత్రి 12ంటికి చేసినా కూడా క్యాష్ లో చేస్తే ప్రీమియం ఛార్జ్ తీసుకుంటాం, ₹1,00,000 తీసుకుంటాం. డేలో వచ్చిన పేషెంట్ కి సర్జరీ డేలో చేస్తే మేము 60-70 వేలు తీసుకుంటాం. ఆ సర్జరీ గవర్నమెంట్ కి 30-40 వేలలో చేస్తున్నాం, ఇంకా సబ్సిడైజ్డ్ రేటు. మాకు 3 షిఫ్ట్లలో వర్కర్స్ పనిచేస్తారు. సో మాకు ఖర్చు ఎక్కువ ఉంటది, ఎక్స్ట్రా పేమెంట్ లేదు. సరే కాలేజీల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలియని కాలేజీ వాళ్ళకున్న ఖర్చులు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి.